నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. తమిళనాడు పోలీసులకు ఒక సస్పీషియస్ మెయిల్ అయితే రావడం జరిగింది. ప్రధానంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఇంటికి మరియు ఆయన అల్లుడైనటువంటి ధనుష్ గారి ఇంటికి బాంబు బెదిరింపుల మెయిల్స్ అయితే పోలీసులకు రావడం జరిగింది. ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, మామ అల్లుళ్ళు వీరిద్దరు మెయిన్గా ఇంకేదన్నా అయితే ఓకే కానీ బట్ ఈ మధ్యకాలంలో మనం చూసాం బాలీవుడ్లో కొంతమంది ఇళ్లపైన కాల్పులు, సల్మాన్ ఖాన్కి ఇటు బిష్నాయ్ బెదిరింపులు, ఇలాంటివి సెలబ్రిటీస్ వర్సెస్ రౌడీస్ లేకపోతే రౌడీజం లేకపోతే ఇలా బాంబు బెదిరింపులు ఇవన్నీ చూస్తున్నాం. కానీ బట్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి అసలు అన్నిటికీ దూరంగా ఉంటున్నారు ఆయన, పాలిటిక్స్ ఇంక్లూడింగ్. బట్ రజనీకాంత్ ధనుష్ వీళ్ళిద్దరూ ప్రస్తుతానికైతే మామ అల్లుళ్ళు కాదు. ఒకప్పుడైనా బట్ అప్పుడు మామ అల్లుళ్ళు, కానీ ప్రస్తుతానికి వాళ్ళిద్దరూ మామ అల్లుళ్ళ పాత్రల్లో లేరు. అయినప్పటికీ ఇద్దరు కూడా పోయస్ గార్డెన్స్లోనే ఉంటారు. ఇద్దరు ఇళ్లకి బాంబు బెదిరింపులు వచ్చినాయి. డీజీపీ ఆఫీస్కి వచ్చినటువంటి ఒక మెయిల్లో చెప్పారు. అయితే దీని మీద ఒక పరిశోధన జరుగుతోంది, ఎవరు మెయిల్ చేశారు అనేది. ఈ మధ్యకాలంలో ఇది ఒకటే కాదు, చాలా బెదిరింపులు వచ్చినాయి. త్రిష ఇంటికి కూడా బాంబు పెడుతున్నామని ఒక మెసేజ్ వచ్చింది రీసెంట్గానే. ఇదే నెల 3వ తారీఖు ఆ టైంలో. అలాగే ముఖ్యమంత్రి స్టాలిన్ గారి ఇంటికి ఆఫీస్కి కూడా బాంబు బెదిరింపులు వచ్చినాయి. ఇలా చాలామంది బాంబు బెదిరింపులకి గురవటం అనేది ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఎక్కువైంది. ఇందులో భాగంగానే ఇప్పుడు రజనీకాంత్కి బాంబు బెదిరింపు అనేది ఇది రెండోసారి. ఇదివరకు వచ్చిందా? ఇదివరకు స్టాలిన్ ఇంటికి బాంబులు పెట్టామని చెప్పినప్పుడే రజనీకాంత్ ఇంటి గురించి కూడా ప్రస్తావించారు ఆ మెయిల్లో. ఓకే. సో ఈ వరుస జాబితా లెక్కేసుకుంటే ఇది రెండోసారి. ఈ రెండోసారి ఏమైనా జరగబోతోందా, సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయబోతున్నారా అనేది ఒక ప్రచారం. అయితే రజనీకాంత్ ఈ మధ్య కాలంలో ఆయన తరచూ ఆధ్యాత్మిక యాత్రలో ఉంటున్నాడు. ఉంటే సినిమా షూటింగ్లో స్టూడియోలో ఉంటున్నాడు, లేకపోతే ఇంట్లో ఉంటున్నాడు, లేదంటే ఏదో తీర్థయాత్రలో కనిపిస్తున్నాడు ఆయన. ఈ మధ్య ఆయన ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అయింది. ఆయన ఒక హోటల్లో బయట నిలబడి ఏదో తింటున్నాడు, ఇడ్లీ తింటున్నటువంటి ఫోటో సర్క్యులేట్ అయింది. ఆయన అక్కడ ఏదో పుణ్యక్షేత్రానికి వెడుతూ మార్గ మధ్యంలో చాలా సాధారణ ప్రయాణికుడిలాగా నిలబడి టిఫిన్ చేయటం అనేది జనాలు విపరీతంగా కనెక్ట్ అయ్యారు ఆ ఫోటోతో రజనీకాంత్కి సంబంధించి. ఆయన ఇంకోవైపు సినిమాలు వదిలివేస్తున్నాడు, టోటల్గా ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంపిక చేసుకుని వెళ్ళిపోతున్నాడు అనే ప్రచారం కూడా నడుస్తోంది. సినిమాలకి గుడ్ బై చెప్పనున్న రజనీకాంత్ అని ఆల్రెడీ వెబ్సైట్లు రాసేస్తున్నాయి. వాళ్ళకు కూడా పునాది ఇదే. ఆయన ఒక పుణ్యక్షేత్రంలో ఏదో బయట నిలబడి చేత్తో పట్టుకొని టిఫిన్ చేస్తున్నటువంటి ఫోటో ఆధారంగా కల్పించిన వార్తే, అధికారిక సమాచారం కాదు. కానీ స్పెక్యులేట్ చేస్తున్నారు రజనీకాంత్ ఇంకా సినిమాల్లో నటించడట. ఏదో ఒక సినిమా ఇప్పుడు సెట్స్ మీద ఉన్న సినిమా ఒకటి ఉంది, జైలర్ 2నే. కమల్ హాసన్తో సినిమా ఉంది. ఈ 2 సినిమాలు కమల్ హాసన్తో చేసే సినిమా కంప్లీట్ అయిపోయాక ఆయన ప్యాకప్ చెప్పేస్తున్నాడు ఇండస్ట్రీకి అని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు. సరే, ఈ ప్రచారాలు జరుగుతూ ఉండగా ఇది రెండోసారి బాంబు బెదిరింపు రావటం ఏమిటి అంటే, ఇప్పటికీ ఆయన తమిళనాడు యూత్కి అలాగే తమిళనాడు ప్రజలకి కూడా ఒక ఐకాన్గా ఉంటున్నాడు రజనీకాంత్. రజనీకాంత్ తమిళ్ కాదు అని చాలా ప్రచారం ఉంది అక్కడ. మహారాష్ట్రతో లింక్ అయినటువంటి కర్ణాటక ఏరియా నుంచి వచ్చాడు ఆయన. శివాజీరావు గైక్వాడ్ ఆయన పేరు. కాబట్టి అక్కడి నుంచి బెంగళూరు వచ్చి బెంగళూరు నుంచి మెడ్రాస్ చేరాడు ఆయన. సరే, ఆయన ప్రయాణం ఎలాగైనా ఉండేవండి. ఇప్పుడు ఆయన ఎందుకు టార్గెట్ చేస్తున్నారు పదే ఇది రెండోసారి ఎందుకు టార్గెట్ చేశారు, ఎందుకు ప్రస్తావనకు వస్తుంది అంటే, రజనీకాంత్ ఇంటికి ఒక ముప్పు ఉంది అంటే ప్రపంచం మొత్తం అటెన్షన్ పే చేస్తుంది అనేది. ఇప్పుడు త్రిష ఇంటికి బాంబు బెదిరింపు అన్నప్పుడు ఒక సెక్షన్ మాత్రమే కొంచెం క్యూరియస్గా ఉంది. రజనీకాంత్ ఇంటికి అన్నప్పుడు మొత్తం జనాలందరూ కొంచెం క్యూరియస్గా ఉంటారు, ఏం జరగబోతోంది, ఎందుకు చేస్తున్నారు టార్గెట్ అని. ఆయన నిజానికి ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఏదీ కనిపించదు. సాధ్యమైనంత వరకు ఎస్టాబ్లిష్మెంట్కి కూడా ప్రోగా వెళ్ళే ప్రయత్నమే చేస్తాడు ఆయన. నరేంద్ర మోడీ గారిని కూడా పర్సనల్గా ఆయన కలవలేదు, ఆయనే రజనీకాంత్ ఇంటికి వెళ్ళి కలిశాడు. మెడ్రాస్లో రజనీకాంత్ ఇంటికి వెళ్ళి పర్సనల్గా కలిసి వచ్చాడు ఆయన. ఇంకే హీరో ఇంటికి ఆయన వెళ్ళలేదు.
ఆయన హీరోలతో మాట్లాడాలనుకుంటే పిలిపించుకుని మాట్లాడటమే తప్ప ఇలా వెళ్ళటం అనేది జరిగింది రజనీకాంత్కి మాత్రమే. కాబట్టి ఆయనకి ఆ ప్రాధాన్యత లభిస్తోంది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ ఆదరణ లభిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా కొంత ప్రో హిందువుగా కనిపిస్తూ కొన్ని అంటే బొట్లు పెట్టుకోవడం ఈ వ్యవహారం అంతా చేస్తున్నాడు ఆయన. ఇన్ ది సేమ్ టైం ఈ వ్యవహారాలు నడిపినప్పటికీ రజనీకాంత్ ఆయన ఇంటిగ్రిటీ ఏమిటి, ఆయన ప్రస్తుతం భారతీయ జనతా పార్టీతో కూడా అనుకూలంగానే ఉన్నాడు. ఆయన ఎక్కడ వ్యతిరేకంగా ఉన్న దాఖలాలు లేవు. నరేంద్ర మోడీ గారు ఆయన ఇంటికి వెళ్ళటం మాత్రమే కాదు, ఆయన రకరకాలుగా స్టాలిన్ మీద కూడా ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని కామెంట్స్ చేసున్నాడు. ఇలా కొంత అటు ఇటుగా ఉంటూ వస్తున్నాడు ఆయన. అంటే జాతీయ స్థాయిలో మారిన రాజకీయాలు వీటిని కూడా గమనంలోకి తీసుకుంటున్నాడు. అసలు ఆయన పొలిటికల్ పార్టీ పెడదామని అనుకున్నాడు కదా, ఆ మధ్య సడన్గా వాయిదా పడింది. అభిమానులకి ఆయన పార్టీ పెట్టడం అనేది ఒక రకమైన ఇబ్బందికరమైన అంశంగానే భావించారు. వెళ్ళిపోవాలి అంటే ఉన్నంత వరకు ఆధ్యాత్మిక జీవితంలోకి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే సినిమాలు చేసుకుంటూ హాయిగా ఉండొచ్చు కదా. ఒక నటుడు అనేవాడు చివరి వరకు క్యారెక్టర్లు చేస్తూనే ఉండాలని నాగేశ్వరరావు గారి అభిప్రాయం. నాగేశ్వరరావు గారి అభిప్రాయమే కాదు, అలా సెట్స్ మీద చనిపోవటము లేకపోతే రంగస్థలం మీద చనిపోవడం చాలా అదృష్టం, ఏ జన్మలోనూ చేసుకున్న సుకృతం అనుకుంటారు వాళ్ళు నటులు. ఈయన సడన్గా రాజకీయాలు కాదు సారీ ఆధ్యాత్మిక జీవితంలోకి పెడతాడు, సినిమాలు వదిలేసి అనేది ప్రచారం. కానీ ఆయనకు ఉన్నటువంటి కండిషన్లో ఆయన సినిమాలు చేస్తూ వెళ్ళటమే బెటర్ తప్ప ఏ రకమైన డైవర్షన్ స్కీమ్లోకి ఆయన వెళ్తాడని నేనైతే అనుకోవడం లేదు. సరే, ఇప్పుడు ఎవరైనా ఒకవేళ నిజంగా బాంబు బెదిరింపులో బాంబు దాడిలో చేయాలనుకుంటే అది అఫీషియల్గా ఇలాంటి ఒక మెయిల్ పెట్టి ముందుగా హెచ్చరికలు జారీ చేసి చేయడం, ఎవరైనా చేసేవాడు సీక్రెట్గా కదా చేస్తాడు ఏదైనా. గతంలో అల్లూరు సీతారామరాజు గారు నేను బలానా స్టేషన్ మీద దాడి చేయబోతున్నాను అని చెప్పి కొట్టాడు కదా, అది పెద్ద చరిత్రగా చెప్పుకుంటున్నారు కదా. కాబట్టి ఇది కూడా చెప్పుకుంటారని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. అంటే ఎవరై ఉండే అవకాశం ఉంది సార్ ఇలాంటి సెగ్మెంట్? అందుకే చెప్తున్నాను, ఆయన అన్ని పార్టీలతోనూ సయోధ్యగానే ఉన్నాడు. భారతీయ జనతా పార్టీతో చాలా సయోధ్యగా వ్యవహరిస్తున్నాడు. అవును, డిఎంకేతో ఒక చిన్న రిఫ్ట్ లాంటిది ఉంది, కానీ ఈయన అతిగా బీజేపీని మోస్తున్నాడు అనే విషయంలో స్టాలిన్కి కొన్ని విమర్శలు ఉన్నాయి. అది తప్ప మిగిలిన బీజేపీతో బాగానే ఉన్నాడు ఆయన. బట్ ధనుష్ ఏం చేశాడు? ధనుష్ కూడా ఎందుకు అది త్రిషాకి ఎందుకు అంటే వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం అటెన్షన్ గ్రాబ్ అవుతుంది ప్రపంచానికి. ఇప్పుడు నేను బలానా చంద్రబాబు గారి ఇంటికి అన్నాను అనుకోండి, అది ప్రపంచం అంతా అటెన్షన్ గ్రాబ్ అవుతుంది. లేకపోతే చంద్రబాబు గారి ఆఫీస్లోనే జూనియర్ ఎన్టీఆర్కి అన్నాను అనుకోండి, అదొక స్పెక్యులేటివ్ న్యూస్. దాని మీద కొంత డ్రైవ్ జరుగుతుంది, ప్రపంచం అంతా ఏమిటో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నాలు జరగాలి, సెర్చ్లో విపరీతంగా రొటేట్ కావాలి ఇది అనేది ఒక టెక్నికల్ అంశం. ఆ టెక్నికల్ అంశాన్ని పట్టుకుని ఈ కార్యక్రమం అంతా డిజైన్ చేసేసి నడిపించేస్తున్నారు. ఇది వాస్తవం. అందుకని రజనీకాంత్ ఏమిటి ఎవరినైనా టార్గెట్ చేసేస్తారు, ఎవరికైనా బాంబు వేసేస్తారు, ఎవరికైనా ఏ రకమైన అన్యాయం జరిగింది అనే పద్ధతిలో కూడా వార్తలు రాసేస్తారు. ఇది కూడా ఒక స్పెక్యులేషనే. ఇది కూడా ఒక అంటే వాళ్ళకి మెసేజ్ అందింది, మెసేజ్ అందిన మాట వాస్తవము, అదేమీ ఫేక్ అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ వచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో గనక చూస్తే ఇదేదో జరిగే వ్యవహారంలా కనిపించట్లేదే అనిపిస్తోంది. జనరల్గా మీరు అన్నట్టుగా అలా చెప్పి కొడతారా అన్నారు మీరు. చెప్పి కొట్టినా చెప్పకుండా కొట్టినా ఎవరి మెకానిజం వాడికి ఉంటుంది. అడ్డుకోవడం కష్టమే, అన్ని సందర్భాల్లోనూ అడ్డుకోవడం కష్టం. చెప్పినంత మాత్రాన పట్టుకుంటారనేది భ్రమ. ఎక్కడో చోట ఏదో ఒక మిస్టేక్ ఆ నేరస్తుడి నుంచి జరిగితే తప్ప, లీడ్ దొరికితే తప్ప అరెస్ట్ కాడు. ఆ మిస్టేక్ ఏం చేస్తాడు అని అనుక్షణం వాచింగ్లో ఉంటారు వీళ్ళు. ఆ మిస్టేక్ జరగగానే ట్రాక్ అవుతాడు, వెళ్ళిపోయి కొట్టేసి వస్తాడు. ఇది జనరల్గా జరిగే పద్ధతి. ఇప్పుడు రజనీకాంత్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు సెలబ్రిటీస్ బిగ్ ఏరియాలో ఉన్నారు. డిఎంకే దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని పార్టీల వాళ్ళు అతని పట్ల ఒక సానుకూల స్పందన, ఒక గౌరవ భావంతోనే ఉన్నారు. ఆయన అభిమానుల్ని ఉద్యోగాల్లోకి తీసుకుని ఆయన అభిమానులకి ఏదో చేస్తామని చెప్పిన ప్రభుత్వాలు కూడా ఉన్నాయి గతంలో. సరే, ఎవరు ఏం చేసినప్పటికీ రజనీకాంత్కు ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది. అతని ఇమేజ్ మీద ఒక గేమ్ నడిపితే జనాల్లో క్యూరియాసిటీ పెరుగుతుంది.
అందుకని రజనీకాంత్ని టార్గెట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు, ఎవరి శక్తులు అంటే ఆల్రెడీ హిందుత్వ ఫోర్సెస్తో ఆయన టైఅప్ అయి నడుస్తున్నాడు వాళ్ళతో. ఇప్పుడు ఎవరు అని మరో ప్రశ్న వేసుకుంటే ఈ పుకారు ఎవరికి ప్రమాదంగా మారచ్చు? రేపు తమిళనాడు ఎన్నికలు రాబోతున్నాయి, రిపీటెడ్గా ఇలాంటివి వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అనేది క్రియేట్ చేయబోతున్నారు. వాళ్ళు జనం బుర్రల్ని ఆర్గనైజ్ చేస్తున్నారు, ఓటింగ్కి సిద్ధపరుస్తున్నారు. రేపు పొద్దున జరగబోయే తమిళనాడు ఎన్నికల్లో పోటీకి జనాల బుర్రల్ని రెడీ చేయటం, ఇది బీజేపీ నడిపిస్తుందా ఇది అనేది ఒక సందేహం. అంటే డిఎంకేని దెబ్బ కొట్టడం అనేది ప్రోగ్రాం. డిఎంకేని దెబ్బ కొట్టడానికి ఈ తరహా బెదిరింపులు అవన్నీ ఎక్కడి నుంచో రాబడుతూ ఫైనల్గా ఇదంతా లోకల్గా జరుగుతున్న గొడవే అని ప్రూవ్ చేసేస్తే బీజేపీకి కొంత అడ్వాంటేజ్ వస్తుంది కదా. డెఫినెట్గా వాళ్ళు టార్గెట్ చేసి బ్రాండ్ చేసి కొట్టడంలో సిద్ధాస్తులు. కాబట్టి ఆ ఏరియాలో రజనీకాంత్ని వాళ్ళు వాడేసుకుంటున్నారేమో అనేది డౌట్. ఓకే, రజనీకాంత్ మీద దాడి జరగబోతోంది లోకల్ ఏరియా బాసుల నుంచి. అంటే లోకల్ ఏరియా బాస్ అంటే స్టాలినే కాబట్టి ఆయనకి ఏవో ఉన్నాయి, లింక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి ఏదో పద్ధతిలో ఎస్టాబ్లిష్ చేసి రజనీకాంత్ ఓట్ బ్యాంకుని కబ్జా చేసేటువంటి ప్రయత్నం ఏదో బీజేపీ చేస్తూ అందులో భాగంగానే ఈ స్పెక్యులేషన్ని మార్కెట్లో ప్రవేశపెట్టింది అనేది ఒక డౌట్. ఒక ప్రయోజనం లేకుండా ఇంత ప్రచారం చేయడు ఎవరు. అదే ఇంత ప్రచారం ఉచితంగా జరిగిపోతుందంటే చేస్తున్న వాడికి చాలా భారీ ప్రయోజనాలు ఏవో ఆశిస్తున్నాడు అతను ఈ కార్యక్రమం నుంచి. ఆ ప్రయోజనాలు నేరుగా వీళ్ళ నుంచి ముడతాయా లేకపోతే ఇంకొకళ్ళ నుంచి ఆయన రప్పించుకుంటాడా అనేది ఆయన పర్సనల్ గొడవ. కానీ విషయం తీసిపారేదగ్గ విషయం అయితే కాదు. రజనీకాంత్ ప్రాణాలకు ముప్పు ఉందని అనుకోనక్కర్లేదు. రజనీకాంత్ ప్రాణాలకో ధనుష్ ప్రాణాలకో ముప్పు ఉందని అనుకోనక్కర్లేదు. కానీ కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏ రకమైన ప్రమాదం అయినా వాటిల్లొచ్చు. వాటిల్లేలాగా డిజైన్ చేసి కొట్టకుండానే కొట్టామన్న వాతావరణాన్ని కల్పించి వెళ్ళిపోయి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాడుకోవడం కూడా వాళ్ళకి తెలుసు. అదొక డ్రామా నడుస్తుంది డెఫినెట్గా. ఆ డ్రామా కంటే ముందు డ్రామా గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు. అందుకని ఈ అంతిమ కాల్పులు జరిపే వరకు అంటే అప్పటి వరకు ఈ డ్రామా నడుస్తూనే ఉంటుంది. కొంత రజనీకాంత్ లాంటి వాడికే రక్షణ లేదు ఈ రాష్ట్రంలో, ఇక్కడ శాంతి భద్రతల పరిస్థితి ఏంటి తమిళనాడులో అని ఒక గొడవ చేసి తద్వారా డిఎంకే ప్రభుత్వం శాంతి భద్రతలను పరిరక్షించడంలో ఘోరంగా విఫలమైంది అని ప్రపంచ ప్రజల ముందు ఒక అప్పీల్లాగా పెట్టేసి ఈయనే అప్పీల్గా పెట్టేయడం ద్వారా ఏదో ఒక అడ్వాంటేజ్ డిఎంకేని ఇబ్బంది పెట్టి తనకి అడ్వాంటేజ్గా సీన్ని మార్చుకోవడానికి బీజేపీ. రజనీకాంత్ లాంటి వాటికే రక్షణ లేదు ఇక్కడ. ఎవరెవరో వచ్చి ఏదేదో చేసేస్తున్నారు, వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు, బాంబు పెట్టి పేల్చేస్తాం ఇళ్ళు అని చెప్తున్నారు. ఈ లెవెల్లో ఉగ్రవాదం పెచ్చరిల్లిపోతుంటే ఏం చేస్తోంది స్టేట్ గవర్నమెంట్? స్టాలిన్ ఏం చేస్తున్నాడు? స్వయంగా ఆయన ఇంటికే బెదిరింపులు వచ్చాయి. ఆయనతో పాటు రజనీకాంత్ ఇంటికి బెదిరింపులు వచ్చేసి ఐశ్వర్యారాయ్ ఇంటి మీదకి బెదిరింపులు వెళ్ళిపోయి ఏం జరుగుతోంది తమిళనాడులో, ప్రభుత్వం ఉన్నట్ట లేనట్ట అని ఒక రప్చర్ చేయటం ద్వారా ఒక ప్రయోజనం కోరుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఈ బాంబు బెదిరింపుల స్కీమ్ వెనకాల ఫైనల్గా ఎవరికి ఉపయోగం అనేది చూస్తే అది ఏదో పద్ధతిలో ఎన్డీఏకి ఉపయోగకరమైనటువంటి కార్యక్రమంగానే కనిపిస్తోంది. ఆ ఎన్డీఏ వెనకాల కీలకంగా ఎవరున్నారంటే భారతీయ జనతా పార్టీయే ఉంది. అన్నామలై ఉన్నాడు అక్కడ. ఆయన సీఎం కావాలి అనుకునేటువంటి ఒక ఆస్పిరేషన్ ప్రోగ్రాంలో ఉన్నాడు. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి ఈయన్ని ఒంటరిని చేసి ఏదో పద్ధతిలో సరెండర్ చేసుకుని ఈయనతో ఎన్నికల ప్రచారం చేసినా వాళ్ళకు ఉపయోగమే. కాబట్టి అటువైపు సన్నాహం చేస్తారా లేకపోతే ఈయన్ని టోటల్గా టికెట్ ఇచ్చేసి బయట ప్రపంచంలోకి పంపించేస్తారా వేరే ప్రాంతానికి? ఇలా రకరకాలు ఏమి జరిగినప్పటికీ రజనీకాంత్ కండిషన్ ఏంటి అంటే డిఎంకేని టార్గెట్ చేసి డిఎంకేకి ఎగ్జిట్ చెప్పడం కోసం రజనీకాంత్ భుజాల మీద తుపాకీ పెట్టి డిఎంకే మీద ఫైర్ చేయటం కోసం బీజేపీ చేస్తున్నటువంటి గేమ్గానే నేను చూస్తున్నాను దీన్ని. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ
నీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.